టెక్నాలజీ పెరిగిన తర్వాత ఎంతోమంది ఈ టెక్నాలజీని ప్రయోజనకరంగా ఉపయోగించుకుంటే, మరికొందరు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఇలా పెరిగిన టెక్నాలజీని మనకు అనుగుణంగా ఉపయోగించుకొని అభివృద్ధి పదంలో వెళ్లడం కంటే కూడా చెడుగా ఉపయోగించుకొని విమర్శల పాలు అవటానికి, అలాగే ఎంతోమంది ఆత్మహత్యలకు కూడా కారణమవుతుందని చెప్పాలి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఏఐ టెక్నాలజీ ద్వారా వీడియోలను మార్ఫింగ్ చేయటం, అలాగే డీప్ ఫేక్ వీడియోలను కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇలాగే ప్రస్తుతం ఓ తమిళ హీరోయిన్కు సంబంధించిన ప్రైవేటు వీడియో లీక్ అవటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. నిత్యం ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. ఈ హీరోయిన్కు ఇన్స్టాగ్రామ్లో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. సడన్ గా ఇలా హీరోయిన్ వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయిన ఇన్స్టాగ్రామ్, ఎక్స్, టెలిగ్రామ్లో ప్రత్యక్షమవటం అందరూ షాక్ అవుతున్నారు. లీకైన వీడియో 14 నిమిషాలుంది. అయితే ఈ వీడియో హీరోయిన్ది కాదని, హీరోయిన్ ముఖాన్ని ఎడిట్ చేసి పెట్టారని అంటున్నారు. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ ప్రైవేటు వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆమె ఫ్యాన్స్ ఈ వీడియో చూసి తెగ ఫైర్ అవుతున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అని అనుకుంటున్నారా? ఇద్దరిగా ప్రచారం జరుగుతోంది. కొందరు గ్లామరస్ హీరోయిన్ కీర్తి సురేష్ అని, మరికొందరు కోలీవుడ్ యంగ్ హీరోయిన్ శృతి నారాయణన్ ప్రైవేటు వీడియో అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. హీరోయిన్ వీడియో అని ప్రచారం జరగటంతో గంటల్లోనే వేల వ్యూస్ వచ్చాయి. అయితే ఈ వీడియో లీకుపై ఇప్పటివరకు నటి శృతి కానీ, కీర్తి సురేష్ కానీ స్పందించలేదు. ఇద్దరు హీరోయిన్స్ ని కంపేర్ చేసి కొందరు నెటిజన్స్ ఆ వీడియోలో కనిపిస్తుంది శృతి నారాయణన్ అని, కాదు కీర్తి సురేష్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే కీర్తి సురేష్ నేను శైలజ అనే సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హిట్ అందుకొని తన నటన, అందంతో మంచి మంచి అవకాశాలు కొట్టేసింది. ఆ తర్వాత ఈమె రంగ్ దే, మహానటి, దసరా, భోళాశంకర్ లాంటి సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించింది. ఈమె తెలుగుతో పాటుగా తమిళం సినిమాలలో కూడా నటించింది. ఇటీవలే ఈమె గ్రాండ్ గా వివాహం కూడా చేసుకుంది. కీర్తి తన చిన్ననాటి స్నేహితుడు యాంటోనీని ప్రేమ వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఆమె కొన్ని సినిమాలలో నటిస్తుంది. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే కీర్తి సురేష్ బలగం డైరెక్టర్ వేణు ఎల్దండి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఎల్లమ్మ సినిమాలో నటించనున్నట్టు తెలుస్తోంది. కాగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే శృతి నారాయణన్ తమిళ చిత్ర పరిశ్రమలో ఇప్పుడిప్పుడే అవకాశాలు అందుకుంటోంది. 24 ఏళ్ల శృతి నారాయణన్ తమిళ టీవీ సిరీస్ సిరగడిక్క ఆసేలో సహాయక పాత్రలో కనిపించి పాపులర్ అయింది. శృతి నారాయణ్ ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. నెట్టింట నిత్యం గ్లామరస్ వీడియోస్, ఫొటోస్ ని షేర్ చేస్తోంది. ఇప్పటివరకు ఆమెకు 40,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ షాకింగ్ సంఘటన తర్వాత శృతి నారాయణన్ తన ఇన్స్టా ఖాతాను ప్రైవేటుగా మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఇక దీనిపై నటి కీర్తి సురేష్ కానీ, శృతి నారాయణ్ కానీ స్పందించలేదు. అయితే నెటిజన్లు ఈ వీడియోలపై స్పందిస్తూ డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి క్రియేట్ చేశారని, కాబట్టి ఇలాంటి వీడియోలు వైరల్ కాకుండా చూడాలని సోషల్ మీడియా యాజమాన్యాలకి సూచిస్తున్నారు. అలాగే కంటెంట్ ప్రైవసీ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఫ్యూచర్లో సోషల్ మీడియా వినియోగించే వారి డేటా లీక్ అవటంతో పాటు మరిన్ని అనర్థాలు జరిగే అవకాశం ఉందని, కాబట్టి ఫేక్ వీడియోస్ ని స్ప్రెడ్ చేసేవారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే గతంలో నటి రష్మిక మందన డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఒక స్టార్ హీరోయిన్ కు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారటంతో కేంద్ర ప్రభుత్వాలు కూడా చివరికి స్పందించాయి. ఇక ఈ విషయం అప్పట్లో సంచలనంగా మారింది. ఇప్పుడు మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అయింది. అయితే ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా వీటికి మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నాం.